ఏం పళ్ళు ఉన్నాయా నీ దగ్గర? పోనీ ఏం చెట్టు నువ్వు చెప్పు. నీ మీద రాళ్ళ దెబ్బలు వేయటానికి ఒక రాయి కూడా, నీ మీద రాయి వేయటానికి కూడా వ్యర్థమే. ఆ రాయి కూడా నీ మీద వేయటానికి అసహ్యంగా ఫీల్ అవుద్ది. ఎందుకు అంటే ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు ఇన్ని ఊసరు వెళ్ళి మాటలు మాట్లాడగలడని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు పోరాడరు, నువ్వు ఒక్కడివే పెద్ద మగాడివి మొనగాడివి, జగన్ మీద పోరాటం చేశాము, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు బయటికి రాలేదు, జగన్ మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వచ్చి పడేసి తంతారు కాబట్టి ఎవరు నువ్వు మాట్లాడలేదేమో, నువ్వు హైదరాబాద్లో పడుకున్నావేమో 5 సంవత్సరాలు, నువ్వు షూటింగ్లో ఉన్నావేమో 5 సంవత్సరాలు, నువ్వు 5 సంవత్సరాలు గెస్ట్ హౌస్లో పడుకున్నావేమో, నువ్వు 5 సంవత్సరాలు 2 లక్షల పుస్తకాలు చదువుకుంటా ఉన్నావేమో, నీవు 5 సంవత్సరాలు హైదరాబాద్లో నీ సరదాలు నీ సంతోషాలతో ఉన్నావేమో, నువ్వు 5 సంవత్సరాలు లండను హైదరాబాదు విశాఖపట్నం తిరుగుతూ ఉన్నావేమో, నువ్వు 5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ మీ కేసుల కోసం తిరుగుతున్నావేమో. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిరవధికంగా ప్రతి అంశం మీద పోరాటం చేసినటువంటి కొన్ని వందల మంది వ్యక్తులు ఉన్నాం, అందులో నేను ఒక్కడిని. ప్రభుత్వంలో జరిగే ఏ సందర్భంలో కూడా మేము పోరాటం చేయకుండా లేవు. నువ్వు పోరాటం చేయలేదేమో, మీ జనసేన కార్యకర్తలు పోరాటం చేయలేదను, ఇక నువ్వు పోరాటం చేయకపోతే ఇంకెవరు పోరాటం చేయలేదని అనుకుంటారా? మీరు పోరాటం చేయకపోతే ఎవరు ఈ రాష్ట్రంలో పోరాటం చేయలేదనుకుంటారా? సుగాలి ప్రీతికి న్యాయం మీరు చేశారా? కనీసం మనం ఉప ముఖ్యమంత్రి అయినాము, మనం మాట్లాడేటానికి రోజు అన్నం తింటున్నప్పుడు మన నోటితో కొంచెం మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలకి ఒక మంచి సంకేతం వెళ్ళాలి అనే కాన్షియస్ కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రుల్ని ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం. సుగాలి ప్రీతి కేసు మీరు వచ్చిన తర్వాతే ప్రపంచానికి తెలిసిందా? సుగాలి ప్రీతి అనే ఒక పాప అన్యాయంగా అక్రమంగా ఒక ట్రైబల్ మహిళ చిన్న పాప చనిపోతే ఆ పాప మరణాన్ని రాజకీయం చేసి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఆ తల్లి మీద నువ్వు నిందలేస్తావా? నిందితుల్ని కోట్ల రూపాయలు తీసుకొని కాపాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మా పార్టీ చాలా స్పష్టంగా ఎలిగేషన్ చేస్తుంది, కావాలని నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని జనసేన పార్టీ ఆ నిందితుల్ని కాపాడుతుంది ఈ రోజు అని స్పష్టమైనటువంటి ఆరోపణ జై భీమ్రావ్ భారత్ పార్టీ మీ మీద చేస్తుంది. ఇది 100% వాస్తవం. కావాలని మీరు ఈ కేసుని సిబిఐకి వెళ్లకుండా అడ్డం పడుతున్నారు, కావాలని ఈ కేసుని మ్యానిపులేట్ చేస్తున్నారు, కావాలని ఆ తల్లికి అన్యాయం చేస్తున్నారు, కావాలని నిందితులకు కొమ్ముగాస్తున్నారు. గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి తల్లికి జరిగినటువంటి న్యాయాన్ని కనీసం మాట్లాడకుండా, గత ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయకుండా, గత ప్రభుత్వం మీలో చేసినటువంటి ప్రతి ఒక్క దానికి, ఆ పాపకి ఇచ్చినటువంటి డబ్బులకి, ఆ పాప మరణానికి తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి ఉద్యోగాలకి, ఆ పాప తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి పొలాలకి కారణం నేను అని గొప్పగా చెప్పుకొని ఫాల్స్ క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మీరు జాతికి క్షమాపణ చెప్పి తీరాలి, ఆ తల్లికి క్షమాపణ చెప్పి తీరాలి. ఈ మరణాన్ని నేను రాజకీయంగా వాడుకొని ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేస్తున్నానమ్మా, నన్ను క్షమించు అని ఆ తల్లి కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ కోరేంత వరకు ఈ రాష్ట్రంలో ఏ దళిత జాతి నిన్ను నిద్రపోనివ్వదు. ఖచ్చితంగా రాజకీయ సమాధి కట్టేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బహుజన కులాలు గొంతెత్తి ఆ తల్లి వెంట నడవాలని నేను మా పార్టీ తరపు నుంచి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను. ఇంకొక మాట మాట్లాడిన తర్వాత నేను సబ్జెక్ట్లోకి వస్తాను. పొద్దున జనసేనకి చెందినటువంటి ఒక అధికారిక ప్రతినిధి, వాస్తవంగా ఈ మాట నేను ఈ వీడియో చూపించకూడదు అనుకున్నాను, కానీ జనసేనకి చెందినటువంటి ఒక అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినటువంటి రాజకీయ నాయకులు లేడు, వాళ్ళ గురించి ఆలోచించినటువంటి రాజకీయ నాయకులు లేడు. ఇవాళ వాళ్ళకు రోడ్ల దగ్గర నుంచి అదేదైతే డోలీలు పోవాలి, డోలీ పోయి అక్కడ డైరెక్ట్ గా వెహికల్ వెళ్ళే విధంగా ఇవాళ ఈ సంవత్సరాల కాలంలోనే చాలా వరకు జరిగినాయి. ఆ గిరిజన ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ రోడ్లు వచ్చినా కానీ లేదంటే
ఎవరో కొంతమంది పిచ్చినాయాళ్ళు సపోర్ట్ చేశారు, కొంతమంది పిచ్చినాయాలు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నువ్వు మీడియాకి మాట్లాడుతున్నావని ఆ తల్లిని అవమానపరిచినటువంటి జనసేన అధికార ప్రతినిధి, బహుశా ఈయన కూడా లాయరే. నేను అంటాను, మీ లాయర్ పట్టా ఎక్కడ చదివారో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు కూడా నాకు 1-2 మీటింగుల్లో పరిచయం కాబట్టి, మిత్రులే కాబట్టి, సహన్యాయవాదిగా మీరు నేను కలిసి కొన్ని డిబేట్లో పాల్గొన్నాను కాబట్టి ఆ గౌరవంతోనే నేను ఇంతకు మించి మీ గురించి మాట్లాడలేకపోతున్నా. లేకపోతే ఎవరో కొంతమంది పిచ్చినాయాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చినాయాళ్ళేనా? మరి 2020లో, 2021లో, 2022లో మీ అధినాయకుడు సపోర్ట్ చేశాడు కదా, అతను కూడా పిచ్చినాయాలు అందామా? సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చినాయాళ్ళు అయితే, ఇప్పుడు ఈమెకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చినాయాళ్ళు అయితే, మరి నిజంగానే 21లో, 22లో సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమనాలి? వాళ్ళు రియల్ పిచ్చినాయాళ్ళు అందామా? మీలాంటి వాళ్ళందరూ వెళ్ళి కర్నూలు వెళ్ళి గొడవ చేసినప్పుడు మీ అందరూ పిచ్చినాయాళ్ళు అయిపోయినారా? నెంబర్ 1. నెంబర్ 2, మా సోదరుడికి చెప్తున్నా, జనసేన అధికార ప్రతినిధులకి, పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కట్లా, పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత వీళ్ళకి బెనిఫిట్స్ రాలా. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే చాలా మంచిది. ఈ కేసులో 19/8/2017 12 గంటలకి మధ్యాహ్నం 19/8/2017 ఈ పాప మరణం 12 గంటలకి హాస్టల్ గదిలో జరిగింది. 2017లో జరిగినటువంటి ఈ మరణం జరిగినప్పుడు ఆ రోజున అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం అన్నది. బహుశా పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ రోజున మద్దతు ఇచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసి పార్టీలు 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసిన మీరు ఒక విధంగా మీ ప్రభుత్వ హయాంలోనే సుగాలి ప్రీతి కేసు జరిగిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆ రిపోర్ట్ జరిగిన వెంటనే, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్ కర్నూలు వాళ్ళు క్రైమ్ నెంబర్ 221/2017 డేటెడ్ 19/8/2017 ఫర్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 302, 201 రెడ్ విత్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ వి ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 10 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 కట్టారు. ఎంతమంది మీద కట్టారు? 3 మీద కట్టారు. తెలుగుదేశం జనసేన అధికార ప్రతినిధి పిచ్చినాయాళ్ళు అని మాట్లాడేటువంటి మైండ్ లేనటువంటి ఇంకొక పిచ్చినాయాలతో నేను చెప్తున్నా, మీ పవన్ కళ్యాణ్